ఎస్పీ న్యూస్ కి స్వాగతం. బునాదిగాని కాల్వ పనుల్ని పూర్తి చేసి గోదావరి కృష్ణా జలాల్ని అందించాలని కోరుతూ సెప్టెంబర్ 10, 11 తేదీల్లో అడ్డగూడూరు నుండి ప్రారంభమయ్యే బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని మూసీ ప్రక్షాళన ప్రత్యామ్నాయ గోదావరి జలాల సాధన వేదిక జిల్లా కో కన్వీనర్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం రోజున బునాదిగాని కాల్వ పనులు పూర్తి చేసి గోదావరి జలాలు అందించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10, 11 తేదీల్లో నిర్వహించే బైక్ యాత్ర కరపత్రాన్ని మోత్కూర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి, మండల కార్యదర్శి గుండు వెంకట నర్సు, జిల్లా కమిటీ సభ్యులు రాచకొండ రాములమ్మ, రైతు సంఘం నాయకులు పైల యాదిరెడ్డి, టౌన్ కార్యదర్శి కూరపట్టి రాములు, మెతుకు అంజయ్య, కందుకూరు నరసింహ, గుండు లక్ష్మీ నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 10, 11 అడ్డగూడూరు నుండి ప్రారంభమై ఈ బైక్ యాత్ర జిల్లా కలెక్టరేట్ వరకు జరుగుతూ ఉన్నది. ఇవాళ ఈ జిల్లాలో బునాదిగాని కాలువ ద్వారా 25,000 ఎకరాలు సాగు చేయడానికి అవకాశం ఉన్నా ప్రభుత్వం సరైన నిధులు కేటాయించకుండా సుమారు 18 సంవత్సరాలు కావస్తున్న ఏ కాలువని గతి లేని పరిస్థితి ఉన్నది. ఇవాళ 98 కిలోమీటర్లు జరగాల్సిన పని కేవలం 33 కిలోమీటర్లకే పరిమితం అయింది. మరి 25,000 ఎకరాలకు సాగుకు అవకాశం ఉన్న కనీసం 260 కోట్లు కేటాయిస్తే కాలువ పూర్తవుతుంది. కానీ గత ప్రభుత్వాలు అవే చేసినాయి. ఇవాళ గతంలో మొదట అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఆ తర్వాత వచ్చిన టీఆర్ఎస్, మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఇవాళ ఈ కాలువ ఇంకా పెండింగ్లో ఉంటుంది. చిన్ననేటి వనరులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్తా ఉన్నారు. మన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు. మరి మన జిల్లా సమస్యల్ని గుర్తించి సాగునీటి వనరులు పూర్తయ్యే వరకు కూడా సిపిఎం ఆధ్వర్యంలో పోరాటం జరుగుతుంది. ప్రజలారా ఆలోచన చేయండి. మనకున్న ఈ కాలువలు సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే తరుణంలో మూసీ నీళ్లు కాకుండా బస్సాపురం ప్రాజెక్టు ద్వారా మనకు నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నది. మరి బస్సాపురం ప్రాజెక్టు ద్వారా వడపర్తి కత్వ నుంచి బోడిగేరి, బీబీ నగర్ మండలాలకి, అదేవిధంగా ఎర్రంపల్లి దగ్గరున్న ఏడుమొట్ల బావి నుంచి ఇక్కడ పైల్మాన్పురం నుంచి అక్కడ చెరువులు రిజర్వాయర్ చేసి మొత్తంగా కూడా మనకు సాగునీరు కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లతోటి చేయించడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రజలు ఆలోచించి సిపిఎం ఆధ్వర్యంలో 10, 11 తేదీల్లో జిల్లాలో జరుగుతున్న బైక్ ర్యాలీకి సంపూర్ణ మద్దతునిచ్చి దీన్ని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జయప్రదం చేయండి. 10, 11 జరిగే బైక్ ర్యాలీని జిందాబాద్. ఒక ఫోటో దిగి ఇప్పుడు